నిన్న జరిగిన అంశం జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వమే దోషి వస్తుంది, మా ప్రభుత్వం వైఫల్యమని. ఏది మరి ఇవన్నీ రామజపంలాగా రామ 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 రామకోట్ల వెంట ఇది కూడా అనేది మాటల్లో మాట తప్పే ఉంది. ఎవడన్నా నవ్విపోతాడండి. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చి అటు వస్తే ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ వెళ్తే అందులో వచ్చి సెంట్రల్ ఫోర్స్ వాళ్ళు, స్టేట్ పోలీసు అందరూ వచ్చి ఏదో అంత కలిసి ఫోటోలు తీసుకుంటే ఏమైంది వ్యవస్థ? అసలు వ్యవస్థ ఏమైంది? దీనికి వ్యవస్థ ఏమైంది? ఆయన చెప్తుంటారు కదా, నేనైతే తొక్క తీసేస్తాను. ఇందాక చూశాను ఎక్కడో కడపలో అంట తొక్క తీసేస్తానని. ఇప్పుడు ఎవరు తొక్క తీస్తారు? ఇప్పుడు ఇక్కడ ఎవరు తోలు తీస్తారు చెప్పండి. ఇప్పుడు సాక్షాత్తు ఆయన పర్యటనలోనూ ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ కింద వస్తే నాట్ ఒక కానిస్టేబుల్ వస్తే దట్ ఈస్ ద డిఫరెంట్ ఇష్యూ. అసలు ఏమైపోతుంది వ్యవస్థ? ఎక్కడికి వెళ్తుంది? అది ఎవరికైనా పట్టుందా? ఆలోచన ఉందా? దాని మీద రివ్యూస్ జరుగుతున్నాయా? ఆలోచించండి. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వైఫల్యమే, ఆ ప్రభుత్వ వైఫల్యమే వాళ్ళు అలవాటు పెట్టేశారు. చెప్పాలంటే నా భద్రత నాకు ఆశీర్వేస్తుంది. ఈరోజు పొద్దున నేను ఈ పర్యటనకు వస్తామంటే నా దృష్టికి తీసుకొచ్చారు. ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు, వచ్చాడు, మొత్తం ఫోటోలు తీసుకున్నాడు అంటే నేను అడిగాను, అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరన్నా అడుగుతాం కదా, హౌ కమ్ ఇట్ పోలీసెస్ ఓవర్లుక్ అంటే ఎందుకు దీన్ని చూడలేకపోయారు అనేది పేషీ అధికారులతో మాట్లాడుకోవాలి. ఇది కేవలం నాకు పనిచేయడం తెలుసు, రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత, ఇది ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత, హోంశాఖ బాధ్యత, అలాగే డీజీపీ గారి బాధ్యత. నాకు పనిచేయడమే తెలుసు. అధికారం ఉన్నా లేకపోయినా పనిచేస్తాం. ఈరోజు అధికారం ఉన్నా పనిచేస్తాం, రక్షణ ఉన్నా పనిచేస్తాం, రక్షణ లేకపోయినా